నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి సార్ వినిపిస్తోందా? ఇప్పుడు వినిపిస్తోంది, ఇప్పుడు క్లియర్ ఉంది. రెండో రౌండ్ ఫలితం చూస్తే 1082 ఓట్ల ఆధిక్యంలో అటు కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది, లీడ్లో ఉంది. చెప్పండి సార్. ఓకేనండి, ఇప్పుడు మొదలు గెస్ట్లందరికీ కూడా గుడ్ మార్నింగ్. కొన్ని మీరు కానీ వారెవరో మరి అనలిస్ట్ గారు కూడా కొన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు ప్రేక్షకులకు. తప్పుడా? షేక్పేట చెప్తానండి, వినండి. మొదలు 2023లో అజరుద్దీన్ కు ఒకే ఒక డివిజన్ లో 2700 ఓట్లు ఎక్కువ వచ్చింది. అది షేక్పేట డివిజన్. పోయినసారి రాలేదండి, బీఆర్ఎస్ కు మాకు రాలేదు. పోయినసారి ఒక షేక్పేట తప్పితే మిగతా అన్ని డివిజన్లలో మాకు మెజార్టీ వచ్చింది. అజరుద్దీన్ కు 2750 ఓట్లు షేక్పేట డివిజన్ లో మెజార్టీ వచ్చింది. బీజేపీ కూడా హైయెస్ట్ ఓట్లు 4128 ఓట్లు షేక్పేట డివిజన్ లో వచ్చింది. ఫస్ట్ ఈ సమాచారం. ఎంపీ కాదండి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెక్ చేసుకోండి, మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోండి. ఒకటి, కాంగ్రెస్ కే మెజార్టీ ఉంది పోయినసారి 2750. బీజేపీ కూడా హైయెస్ట్ 6.5 డివిజన్లలో హైయెస్ట్ వచ్చింది 4128 ఓట్లు షేక్పేటలో. ఇది ఫస్ట్ విషయం. రెండోది, నవీన్ యాదవ్ 3 సార్లు నిలబడ్డాడు అన్నారు. వారు 3 సార్లు కాదు, 2 సార్లు. 2014లో ఎంఐఎం నుంచి నిలబడ్డారు, 2018లో ఇండిపెండెంట్ గా నిలబడ్డారు. ఈ 2 విషయాలు కొంచెం దయచేసి ప్రేక్షకులకు సరి చేసుకోవాల్సిన విజ్ఞప్తి. రెండవది, ఈ ఎన్నికలకు సంబంధించి, జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాము. పోయినసారి 2023లో మాకు 44% వస్తే కాంగ్రెస్ కు అజరుద్దీన్ కు 35% వచ్చింది. 9% డిఫరెన్స్ తో మేము గెలిచినాము. మూడవది, బీజేపీకి 14% చొప్పున 25,000 ఓట్లు ఇదే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు నిలబడ్డారు. కాబట్టి ఈ ఎన్నికకు సంబంధించి ఇంకోటి, ప్రతిసారి అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అనేది కూడా తప్పండి. ఎనాలిసిస్ చేసే వాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఏర్పడ్డాక 8 ఉప ఎన్నికలు వచ్చాయి. 8 ఉప ఎన్నికలలో అధికార పార్టీ మేము నిలబడ్డాక నిలబడి కూడా దుబ్బాక లూజ్ అయినాం. మాకేం రాలే, అక్కడ దుబాక ఓడిపోయినాం. అట్లా ఉండదండి. ఎన్నికలు చాలా వైవిధ్యంగా జరుగుతున్నాయి. ఉప ఎన్నికలు వెనకటి రోజుల్లో లాగా లేవు. కాంగ్రెస్ అక్కడ జరిగింది, నారాయణగఢ్ వాళ్ళు లూజ్ అయినారు, మేము గెలిచినాం. పాలేరులో కాంగ్రెస్ లూజ్ అయింది, మేము గెలిచినాం. కానీ మేము అధికారంలో ఉండి కూడా దుబ్బాక ఓడిపోయాం. అక్కడ మా అభ్యర్థి చనిపోయినారు, రామలింగారెడ్డి గారు, వారి సత్యమని పెట్టినాం, అక్కడ మేము లూజ్ అయినాం. కాబట్టి ఎన్నికలు అనేవి ఉప ఎన్నికల్లో ప్రజలు హుజూరాబాద్ లో ఓడిపోయారు నరసింహారెడ్డి గారు. హుజూరాబాద్ కూడా ఓడిపోయారు. వెంకన్న చెప్పింది కరెక్ట్. రెండు అంటే హుజూరాబాద్ చనిపోయినాక కాదు, వచ్చిన బై ఎలక్షన్ ఉప ఎన్నిక కారణం. కాబట్టి ఏదో టేక్ ఇట్ గ్రాంటెడ్ గా వారెవరో చెప్తున్నారు, శ్రీమాన్ గారు ఎవరో అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. అట్లా లేదండి. ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 8 ఉప ఎన్నికల యొక్క డీటెయిల్స్ మీకు ఇచ్చిన నేను 2 మేమే ఓడిపోయాం. అంటే నరసింహారెడ్డి గారు, ఒక రకమైనటువంటి అధికార పక్షము రెండు ఓడిపోవడం అనేది పర్సెంటేజ్ లో తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటమి? పర్సెంటేజ్ చెప్పలేదు మీరు, ఎడ్జ్ అని చెప్పినారు. మీతో చర్చించడానికి రాలే డిబేట్ లోకి. నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను. మీరు నవీన్ యాదవ్ 3 సార్లు నిలబడ్డారన్నప్పుడే మీకు తెలియదని అర్థమైపోయింది. రెండో అంశము, షేక్పేట డివిజన్ లో మాకు మెజార్టీ ఉందంటారు. కాంగ్రెస్ కి 2750 మెజార్టీ వచ్చింది పోయినసారి. మీకు లెక్క లేదు, ఏది లేదు, మీరు ఒకటి ఇష్టం వచ్చినట్టు అనాలిసిస్ చేస్తామంటే ఎట్లా అండి? ప్రేక్షకులకు తప్పువారు పట్టేది కదా. జ్యోత్స్న గారు మీరు కూడా చెక్ చేసుకోవాలి. ఆయన చెప్పిన విషయాన్ని ఇట్లా ఉంది అని మీరు సరి చేస్తున్నారు కదా, మీరు సరి చేయండి. శ్రీమాన్ గారు ప్లీజ్. ఓకే, మెజార్టీ లేదు షేక్పేటలో. See, overall, I am talking about overall. చెప్తున్నారు అంతేగా. I am talking about overall గా షేక్పేట లో కాంగ్రెస్ పార్టీకి షేక్పేట డివిజన్ లో కాంగ్రెస్ మెజార్టీ కాదు, మెజారిటీ చెప్పలేదండి నేను, మెజారిటీ చెప్పలేదు. 2750 లెస్ వచ్చిన పోయినసారి ఓవరాల్ గా డివిజన్స్, నాట్ ఓన్లీ ఫర్ లాస్ట్ ఎలక్షన్స్, నాట్ ఓన్లీ ఫర్ లాస్ట్ ఎలక్షన్స్. షేక్పేట డివిజన్ లో ఒకసారి రావచ్చండి, దాందేముంది? కాంగ్రెస్ పార్టీకి ఉంది, బీఆర్ఎస్ కి మెజార్టీ ఉందని మీరు లెక్కలు తెలకుండా మాట్లాడారు. బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంటుంది, బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంటుంది. యు ఆర్ నాట్ టాకింగ్ టు మీ, యు టెల్ ఆల్ ది థింగ్స్. ఓవరాల్ గా జ్యోత్స్న గారు, మేము 2000 ఓవరాల్ గా మేము మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గోపీనాథ్ గారు మరణం తర్వాత వారి సతీమణికి టికెట్ ఇవ్వడం జరిగింది. మేము 8 to 9% అబోవ్ మెజార్టీతోని
మా బీఆర్ఎస్ పార్టీ సునీత గారు గెలవబోతున్నారు ఇక్కడ. కాబట్టి దాంట్లో ఏం లేదండి, కాంగ్రెస్ పార్టీ ఇంత ముఖ్యమంత్రి గారు 6-7 రోడ్ షోలు పెట్టి వాళ్ళ 14 మంది మంత్రులు వచ్చి 36 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలు అన్ని చేసి సర్వశక్తులు ఒడ్డి కూడా ముఖ్యమంత్రి గారు చేసింది, డబ్బు పంచి. తర్వాత ఇంకొకటి అసలు ఉల్లంఘన, చాలా ఉల్లంఘనలు జరిగినాయి జ్యోత్స్న గారు. మేము ఎన్నికల కమిషన్కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదు. నవీన్ యాదవ్ తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయని మేము నిరూపించిన పీపీటీలో రిజర్వ్ చేసినాం, ఆయన ఏం చర్యలు తీసుకోలేదు. రెండవది, అసలు దీనికి సంబంధించి మంత్రులు డైరెక్ట్ బట్టి విక్రమార్ గారు కాన్వాయ్తో వేసుకొని మొత్తం కూడా కోడ్ ఉల్లంఘన చేసినారు. బీర్ల ఐలే గారు అక్కడ ఆలయ ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఆయన కూర్చొని పోల్ చిట్టీలు వంచినారు. ఇవన్నీ చాలా కంప్లైంట్ మేము చేసినాం. ఇవేదో ఇన్ని చేసినప్పటికీ కూడా దుర్మార్గమైన చర్యలు, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా లేకపోయినప్పటికీ కూడా కంఫర్ట్ మెజార్టీతో 9% డిఫరెన్స్ తో మేము పోయినసారి 44 వచ్చినాయి, వాళ్ళకి 35 వచ్చినాయి. అదే పర్సెంట్తో దరిదాపు అదే దాంతో మేము విజయం సాధించబోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎదురైన సమస్య ఏంటంటే 100 రోజుల్లో అమలు చేస్తానన్న హామీలు ఏవి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కాలేదు, జూబ్లీహిల్స్ కూడా కాలేదు. దాంట్లో ప్రధానంగా ఒక 3 చెప్తాను నేను. 2500 రూపాయలు ప్రతి మహిళకు ప్రతి నెల మహాలక్ష్మి పథకం ఇస్తామన్నారు. ఇవి 5 సంవత్సరాల ప్రణాళిక కాదు జ్యోత్స్న గారు, 100 రోజుల ప్రణాళిక. ఫస్ట్ అసెంబ్లీలోనే వీటికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు, అది చేయలేదు. జూబ్లీహిల్స్ 2 లక్షల మంది మహిళలు ఉన్నారు ఓటర్లు, మీకు కూడా తెలుసు. 2 లక్షల మంది మహిళలకు ఇప్పుడు ఎన్నికలకు ముందు ఈ హామీలు వాళ్ళు ఇచ్చారు లేదు, అయితే ఒకసారి ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు రిజల్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు అయితే రెండు రౌండ్లు ముగిసేసరికి 1144 ఓట్ల ఆధిక్యంలో అటు నవీన్ యాదవ్ ఉన్నారు. సో మిగతా రౌండ్స్ ఎట్లా ఓట్ల లెక్కింపుకు సంబంధించి మీకు ఉన్నటువంటి ఆ సెగ్మెంట్స్ లో మీ బలం ఏంటి, అక్కడ మీకు ఎన్ని ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది? సో ఖచ్చితంగా మీరు గత పర్సంటేజ్ తోనే గెలుస్తామంటున్నారు కదా, ఆ లెక్క మాట్లాడండి. అయితే ఇప్పుడు మొత్తం మీరు ఇంతకుముందు చెప్పినానుగా షేక్ పెట్టు సెకండ్ దాంట్లో వెంగళరావు నగర్ కొన్ని అన్ని మిక్స్ ఉన్నాయి. మొదటి డివిజన్ లో మాకు పోయినసారి కూడా మెజార్టీ రాలేదు. మాకు వచ్చే దాంట్లో బోరబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, మిగతా వాటిల్లో తప్పకుండా ఈ యొక్క లీడ్ని కవర్ చేస్తూ మేము అత్యధిక మెజార్టీతో 8-9 గెలవబోతున్నాం అనేది వాస్తవం. మీరు చూడండి, ఇప్పుడు అధికారికంగా కూడా ఇంకా రాలేదు, లోపల నుంచి వచ్చిన సమాచారం అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్ మేము గెలుచుకోబోతున్నామండి. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇక్కడ బాగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాలేదనేది ప్రజలు, మహిళలు ఇంకోటి సైలెంట్ ఓటు ఉందండి జ్యోత్స్న గారు, మహిళలు సైలెంట్ గా ఓటు అయిపోతున్నారు, సునీత గారిని గెలిపేయబోతున్నారండి. ఇది జరిగేది.